చెప్పు ఎవరిని అడుగుతావు డాకు కోసం ఎవరిని అడుగుతావు ఇక్కడ ఏవేసిన టీ షర్ట్ నేను చూసావా ఎల్లు కోత ఎర్రగా వస్తుంది నాకు పసుపుగా వస్తుంది డాకు మారు మామూలు లేదు బాబీ చించబడేడు క్రెడిట్ గోస్ట్ బాబీ అండ్ బాలయ్య ఏం చంద్ర పక్కన పెడదాం అంత డాకు మహారాజా కనపడుతుంది ఇక్కడ అంతా సినిమా వేరే లెవెల్ 4 షాట్లు ఉన్న ఫైట్లు అసలు బాలకృష్ణ కెరీర్ లో ఇలాంటి ఫైట్లు నేను చూడలేదు అసలు బాలకృష్ణ సినిమా అంటే ఫైట్లు డైలాగులు ఉంటాయి ఇందులో డైలాగులు పక్కన పెడదాం ఫైట్లు ఇచ్చి పడియాడు చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ మూవీ బీజిఎంస్ ఎలాగ ఉన్నాయి సూపర్ అన్న నీకు విషయం చెప్పనా తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు నాకు తెలుసు తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి ఫైట్లు బాగున్నాయి బాలకృష్ణ అన్న ఏం చంద్ర నాశనం చేశాడు మనం అనొద్దు ఈ సినిమా ఏ సినిమాకి ఆ సినిమా ఉంది ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా వేరు రామ్ చరణ్ గారి సినిమా వేరు రేపు రాబోతున్న వెంకటేశ్వర గారి సినిమా వేరు పక్కన పెడదాం ఏదన్నా ఒక లెవెల్లో చెప్పాలంటే డాక్ అయితే ఈ సంక్రాంతి పొడిచాడు పోటు జయబాలయ్య సినిమా అయితే మామూలు లేదు థియేటర్లో కూర్చోవడం ప్రతి ఒక్కడు ఒకటే నేను డాక్ మహారాజు ఏం లేదు అంతా జయబాలయ్య ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జయబాలయ్య విక్టర్ మార్క్ కూడా రేంజ్ లో ఉంది అంత మించి నువ్వు ఎన్ని సినిమాలు అయితే చెప్పావో ఆ సినిమాలు అన్నింటిలో మించి ఉందన్న సినిమా సాంగ్స్ ఎలా కనిపించానా లెజెండ్ చెన్నకేశవరెడ్డి సాంగ్స్ సమరసింహారెడ్డి ఎన్ని నథింగ్ సాంగ్స్ మామూలుగా లేదు సినిమా ఐటమ్ గుర్తున్నాడు చూసా ఆ గుర్తుడు అయితే కనుక థియేటర్ లో చూస్తే మామూలుగా లేదు ఒకటే గుర్తుడు బయట కూర్చుని కూడా ఇలా గుర్తుకుంటూ వస్తున్నాం మేము కూడా సాంగ్స్ లో డబుల్ దిబుడు సాంగ్ చాలా బాగుంది బాలయ్య ఈ ఏజ్ లో కూడా రామ్ చరణ్ తో పోటీ పడ్డారు చిన్న ఒక విషయం చెప్పనా బాలకృష్ణ గారు చిరంజీవి గారితో పోటీ పడ్డారు ఇప్పుడు రామ్ చరణ్ గారితో పోటీ పడ్డారు రేపు రామ్ చరణ్ గారి కొడుకు పుడితే కూడా ఆ కొడుకుతో ఆ అగ్రనందన్ గారితో పోటీ పడతారు అంతే బాలయ్య ప్రస్తుతం నడుస్తున్న మెయిన్ అంతా జయబాలయ్య అంటే సంక్రాంతికి బాలయ్య అంటావా సంక్రాంతికి అయితే నాకు 100% జయబాలయ్య 99% రామ్ చరణ్ గారు 98% మన వెంకటేష్ గారు అలాగని చెప్పి నేను ఎవరిని తక్కువ చేయట్లేదు అందరూ సినిమాలు ఆడాలి అందరూ బాగుంటారు అదే నా కోరిక ఇప్పటికైతే కనుక ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 నుంచి 3.5 వచ్చు డాక్ మహారాజ్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్.